విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్ నేడు ఏప్రిల్ 5 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. గీతా గోవిందం హిట్ తర్వాత విజయ్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎక్కువగా ఫ్యామిలీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మిస్తారని ఆయన పట్ల మంచి గుర్తింపు ఉంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా సినిమా పేరులోనే ఆ ఫ్లేవర్ను పెట్టారు. అందుకే ఈ సినిమాకు క్రేజ్ అమాంతం పెరిగింది. గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ పరశురామ్ ఆ హిట్ మ్యాజిక్ను రిపీట్ చేశారా లేదా అనేది నేడు తేలిపోయింది. ఫ్యామిలీ స్టార్ సినిమాపై ఓవర్సీస్ ప్రీమియర్ స్టాక్ ఎలా ఉందో ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఇప్పటికే అమెరికాలో తొలి ఆట పూర్తయింది. ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమా అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. కానీ మాస్ కమర్షియల్ మైండ్ సెట్తో థియేటర్కు వెళ్ళకండి అంటూ అతను ట్వీట్ చేశాడు. టైటిల్కు తగ్గట్టు కంప్లీట్ ఫ్యామిలీ బొమ్మ అని చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ హిట్ కొట్టేశాడని ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందని అన్నారు. ఈ సినిమాలో విజయ్ మృణాల్ జోడీ చాలా కలర్ఫుల్గా ఉందని తెలిపారు. ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ పాత్రను చూస్తుంటే సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ పాత్రనే గుర్తొస్తుందని మరొక నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉందని, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతారని ఆయన చెప్పుకొచ్చారు. అక్కడక్కడ టీవీ సీరియల్ ఫీలింగ్ వస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ కమర్షియల్ అంశాలతో ప్లాన్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్లో మాత్రం ఎమోషనల్ ట్రాక్ను ఎంచుకొని మంచి పని చేశారని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే సెంటిమెంట్ సీన్స్ చాలా ఉన్నాయని తెలిపారు. కుటుంబం కోసం మిడిల్ క్లాస్ వారు ఎలా ఆలోచిస్తారనే విషయాన్ని చక్కగా చూపించారని ఆయన తెలిపారు. గీతా గోవిందం సినిమాకు ప్రధాన బలం మ్యూజిక్, కామెడీ. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో కథ, డైలాగ్స్ అంతగా ఆకట్టుకోలేదని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ కాస్త బాగున్నా సెకండ్ హాఫ్ చాలా బోరింగ్గా ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు. ఫ్యామిలీ స్టార్ అందరినీ మెప్పించడం కష్టమని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉందని, సెకండ్ హాఫ్ మాత్రం చెప్పుకోదగిన విధంగా లేదని పేర్కొన్నారు. అనవసరమైన రిపీటెడ్ సీన్స్ సినిమా ఓపికకు పరీక్ష పెడుతుందని అంటున్నారు. విజయ్, మృణాల్ తప్ప మిగిలిన నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా అంత గొప్పగా లేదని చెప్తున్నారు. విజయ్ అభిమానులతో పాటు మిడిల్ క్లాస్ అభిమానులకు బాగా నచ్చే సినిమా అని ఎక్కువ మంది చెప్తున్నారు.